బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. పాపులర్ స్టంట్ మాస్టర్ రాజు మృతి చెందారు. సినిమా షూటింగ్ లో రిస్క్ తో కూడిన స్టంట్స్ ఆయన చేస్తుండగా అక్కడికక్కడే మరణించినట్టు మనకు తెలుస్తుంది. డైరెక్టర్ పారంజిత్, హీరో ఆర్య హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో ప్రమాదం జరిగింది. ఈయన పేరు రాజు. మనం ఒకసారి ఆ విజువల్స్ లో చూడొచ్చు. అది స్కార్పియో కార్స్ ని స్టంట్స్ లో యూజ్ చేస్తారు, బ్లాక్ కలర్. ఆయనని అక్కడ ఘటనా స్థలిలో ఉన్న సినిమాకి సంబంధించిన వాళ్ళందరూ చూడండి, విజువల్స్ లో క్లియర్ గా ఒక్కసారి చూడండి. అది ఎలా పల్టీలు కొట్టి కింద పడిందో. పల్టీలు కొట్టిన తర్వాత ఆయన ఆ కార్ నుంచి బయటకు రాకపోవడంతో అందరూ పరుగులు తీశారు. పరుగులు తీసుకుంటూ ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళి తీరా చూస్తే ఆయన అక్కడికక్కడే మరణించినట్టు తెలుస్తుంది. చూడండి, ఆయన స్పృహ లేకుండా అన్కాన్షియస్ గా అక్కడ పడిపోయి ఉన్నాడు. ఆయన అక్కడికక్కడే స్పాట్ లోనే చనిపోయినట్టు కూడా మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఇది పారంజిత్ అండ్ హీరో ఆర్యకు సంబంధించిన సినిమా షూటింగ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్. ఆ కారు ఏదైతే ర్యాంప్ మీద నుంచి వెళ్ళి జంప్ కొట్టిందో, ఆ జంప్ కొట్టిన తర్వాత బ్యాలెన్స్ తప్పి పల్టీలు కొట్టి అక్కడ పడిపోయింది. పడిపోయిన తర్వాత ఆయన ఆల్రెడీ హెల్మెట్ పెట్టుకునే కార్ డ్రైవింగ్ చేశాడు. కానీ అయినా కూడా ఆయనకి చాలా ఇంజురీస్ అయినాయి. స్పాట్లోనే చనిపోయాడు. మరి అది బ్రెయిన్ డ్యామేజ్ అయిందా, హెడ్కి ఇంజురీస్ ఎక్కువైనాయా, స్పైన్కి ఇంజురీస్ ఎక్కువైనాయా ఏంటనేది ఇంకా తెలియాల్సింది. బ్లాక్ కలర్ స్కార్పియో స్టంట్ మ్యాన్ రాజు అక్కడికక్కడే చనిపోయాడు. సో ఆయనకు సంబంధించి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్రని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవిచంద్ర, చెప్పండి, అసలు ఎప్పుడు జరిగింది ఇది, ఎక్కడ జరిగింది, ఏ లొకేషన్లో జరిగింది? ఆ స్టంట్ మ్యాన్ ఇంతకుముందు ఆల్రెడీ సినిమాలు ఏమైనా చేశారా? ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా? సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారా లేదా? తమిళ సినిమా ఇండస్ట్రీలో ఈ విషాదం అయితే చోటు చేసుకుంది. ఆర్య హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో ఈ ఫైట్ సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం సంభవించింది. రాజు అనే ఒక స్టంట్ మాస్టర్ ఇందులో ఈ ప్రమాదంలో మరణించడం జరిగింది. పారంజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి సంబంధించి ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న టైంలో ఈ ప్రమాదం జరిగిందని తమిళ మీడియా నుంచి సమాచారం అందుతోంది. ఇలాంటి రిస్కీ షాట్స్ తీసేటప్పుడు ఏ వెహికల్ కైనా లోపల ఒక డబుల్ బాడీ అనేది ఫిక్స్ చేస్తారు. ఖచ్చితంగా దానికి సంబంధించి రాడ్స్ అన్ని కూడా కంపెనీ నుంచి వచ్చిన బాడీ కాకుండా వీళ్ళు ఫైట్ సీక్వెన్స్ చేయబోయే ముందు, ఇలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ చేసే ముందు దాని లోపల మరొక లేయర్ ఐరన్ గడ్డార్స్ తోటి ఒక ఫ్రేమ్ నైతే బిగించుకుంటారు అని ఇక్కడ టాలీవుడ్ లో గతంలో మేము చూడటం జరిగింది. అలాంటి ఫ్రేమ్ లోపల ఐరన్ ఫ్రేమ్ ఏమీ లేనందువల్లనే ఈ ప్రమాదంలో స్టంట్ మాస్టర్ చనిపోయాడని కూడా సినీ వర్గాల నుంచి మనకి అందుతున్న సమాచారం. అలాగే సేఫ్టీ మెజర్స్ తీసుకునే విషయంలో కూడా తను కొంతవరకు సేఫ్టీ మెజర్స్ తీసుకున్నప్పటికి కూడా హెల్మెట్ పెట్టుకున్నాడు. కానీ మిగిలిన సీట్ బెల్ట్లు కావచ్చు లేదా బాడీకి సంబంధించి స్టీరింగ్ ఎప్పుడైతే యాక్సిడెంట్ అయ్యి అది పల్టీలు కొట్టేటప్పుడు ఆ స్టీరింగ్ వచ్చి ఛాతీకి తగిలే ప్రమాదం ఉంది. కాబట్టి దానికి సంబంధించిన ప్రికాషన్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటది. అలాంటి ప్రికాషన్స్ లో ఎక్కడో లోపం జరిగింది అనేది కూడా ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి వస్తున్న సమాచారం. ఇలాంటి రవిచంద్ర, అసలు ఇది ఏ సినిమా షూటింగ్ లో జరిగింది? ఆ సినిమాకి హీరో గాని దర్శకత్వం ఎవరు వహిస్తున్నారు? పారంజిత్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇది తమిళ సినిమా. తమిళ హీరో ఆర్య ఇందులో హీరోగా నటిస్తున్నాడు. దానికి సంబంధించిన మెయిన్ సన్నివేశం జరుగుతోంది. వెహికల్స్ స్కార్పియో వెహికల్లో ఈ ఫైట్ సీన్ అయితే షూట్ చేస్తున్నారు. ముందు ఒక వెహికల్లో ఒక జిమ్మీ పెట్టి దానికి కెమెరాని ఫిక్స్ చేసి ఈ సన్నివేశాన్ని కూడా షూట్ చేస్తున్నారు. ఈ వెహికల్ పల్టీ కొట్టే సన్నివేశం చేయాల్సిన సన్నివేశం అది. సో దాని వెనుక మరో 2 స్కార్పియో వెహికల్స్ కూడా ఫాలో అవుతున్నాయి. ఈ వెహికల్ మాత్రం పల్టీలు కొట్టాల్సిన అవసరం ఉంది. ఆ పల్టీ కొట్టే విధానం దానికోసం ఒక ర్యాంప్ ను కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. ఒక ర్యాంప్ మీదకి ఎక్కి ఆ వెహికల్ పల్టీ కొట్టే టైంలో బహుశా స్టీరింగ్ కి సంబంధించి ఛాతీకి తగిలి ఉండే అవకాశం
ఉంది అని కూడా ఇండస్ట్రీ నుంచి మనకి సమాచారం అందుతోంది. అయితే రవిచంద్ర, ఇప్పుడు ఈ స్టంట్ మ్యాన్ మోహన్ రాజ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంతకుముందు ఏమైనా సినిమాలు చేశారా? ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా? మరి ఇలాంటి స్టంట్స్ చేసే ముందు సేఫ్టీ మెజర్స్ వాళ్ళైనా తీసుకుంటారు కదా స్టంట్స్ చేసేటప్పుడు? ఖచ్చితంగా కాలీవుడ్ లో తమిళ ఇండస్ట్రీలో ఇతను ఒక మంచి ఫైట్ మాస్టర్ గానే గుర్తింపు ఉంది. గతంలో చాలా సినిమాలకి ఈయన పనిచేశారు. అలాగే వాళ్ళు తీసుకోవాల్సిన సేఫ్టీ మెజర్స్ కూడా ప్రికాషన్స్ అన్ని కూడా కొంతవరకు తీసుకున్నారు. మరి అక్కడ సన్నివేశంలో ఆ స్పాట్ లో ఏ ప్రికాషన్ వీళ్ళు మిస్ అయ్యారో ఆ ప్రమాదం సంభవించడానికి అతను స్పాట్ లోనే మరణించే వరకు వచ్చిందంటే ఆ ప్రమాద తీవ్రత ఎంత ఉందనేది ఒకసారి మనం అంచనా వేయలేని పరిస్థితి. ఇక్కడ వాళ్ళు మినిమం సేఫ్టీ మెజర్స్ అయితే వాళ్ళు తీసుకున్నారని చెప్పొచ్చు. అలాగే ఆ ప్రమాదం తీవ్రతను వాళ్ళు పసిగట్టలేకపోయారు. దానివల్లనే ఇతను స్పాట్ లో ఆ ఫైట్ మాస్టర్ కనుమూయాల్సిన పరిస్థితి వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రవిచంద్ర. మనం చూస్తే కనుక సినిమా ఇండస్ట్రీలో ఏముంది, కెమెరా ముందుకెళ్ళి 4 డైలాగులు చెప్తే అయిపోతుంది కదా అన్నంత తేలిగ్గా సినిమాలు తీసేస్తారని అనుకుంటారు. కానీ దాంట్లో ఇంత రిస్క్తో కూడిన స్టంట్స్ కూడా ఉంటాయి. 24 ఫ్రేమ్స్, 24 డిపార్ట్మెంట్స్కి సంబంధించిన వాళ్ళు ఎంతోమంది దీనిలో వర్క్ చేస్తుంటారు. వాళ్ళ స్కిల్స్ని, టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. సో ఇలాంటి రిస్కీ